హలో మై డియర్ ఐస్మార్ట్ ఫ్యామిలీ మెంబర్స్, గుడ్ మార్నింగ్. ఇక్కడ చూడండి ట్రేడింగు అంటే మీకు తెలియాలని ఇవి చెప్తున్నా ఈ పాయింట్స్. ఇప్పుడు ఇక్కడ మెయిన్ సెంటర్లో $250 ఉంది. ఎవరో ఎందుకు అమ్ముకున్నారో తెలియదు, ఎందుకు కొంటున్నారో కూడా తెలియదు. అంటే తక్కువ రేటుకి అమ్ముకుంటున్నారు, ఎక్కువ రేటుకి కొంటున్నారు. ఇది నాకు అర్థం అవ్వట్లేదు వాళ్ళు ఎందుకు చేస్తున్నారో. ఓకే, ఇక్కడ 250 ఉంది. ఓకేనా, ఇప్పుడు ఎవరో 280కి ఇక్కడ ఆర్డర్ పెట్టారు. మరి 280కి ఆర్డర్ పెట్టినంత మాత్రాన కైన్ వస్తా అంటే వాళ్ళకి రాదు. ఎందుకు రాదు అంటే ఇక్కడ చూడండి ఎంతకు ఉంది, లాస్ట్ $700కి 000017 ఉంది. మీరు సపోజ్ మీకు 0.2 కైన్ కావాలంటే $740కి మీరు బై, ఇక్కడ బై ఉంది కదా, బై ఆర్డర్ పెడితే మీకు ఆర్డర్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ 250 ఉన్నంత మాత్రాన మీరు 250 ఆర్డర్ పెడితే ఎవరు అమ్మేటోళ్ళు ఉన్నారు? అమ్మేటోళ్ళు కావాలి కదా. ఇక్కడ రెడ్ కలర్లో అమ్మేవాళ్ళు, గ్రీన్ కలర్లో కొనేవాళ్ళు. 280కి కొంటాను ఒక పర్సన్ పెట్టాడు, $700కు 00.1 కైనా అమ్ముతానని పెట్టాడు. అయితే ఇక్కడ ఓవరాల్గా చూసుకోండి, మనకు ఇక్కడ పైన 790 నుంచి 700 వరకు ఎంత ఉంది కైన్ వాల్యూ మొత్తం అంతా కలిపినప్పుడు ఒక కైన్ లేదు. ఇక్కడ చూడు లాస్ట్ పైన 0.7 0.222 అంతా కలిపితే ఇది ఒక కైన్ కాదు. మరి కింద ఇక్కడ ఎన్ని కైన్లు ఉన్నాయి? కింద ఇక్కడ ఒకటి 110, ఇక్కడ ఒకటి 150, ఇక్కడ ఒకటి, ఇట్లా. అంటే ఓవరాల్గా కైన్లు కొనేటోళ్ళు ఎంతమంది, అమ్మేటోళ్ళు ఎంతమంది అనేది కూడా వాల్యూ ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇక్కడ 250కి నేను ఆర్డర్ పెట్టినా సార్ నాకు కైన్ రాలేదంటే మీరు 250 పెడితే రాదు. మీకు ఒక కైన్ రావాలంటే అసలు ఇక్కడ కైనే లేదు. ఒక కైను సెల్లింగ్లో 0.2 0.2 తక్కువలలో అది కూడా $750 పైనే ఆర్డర్లు ఉన్నాయి తప్ప తక్కువ లేవు. అప్పుడు మీరు $750 పెట్టి కొంటే మీకు కైన్ వస్తుంది తప్ప, అది కూడా అక్కడ ఉన్న వాల్యూ ప్రకారం. అంతేగాని మాకు ఇక్కడ ఉన్న కనిపించింది ఇక్కడ ఉన్నది అంటే అది ఎవరో తెలుసో తెలియక అమ్ముకున్నారు. వాళ్ళకి చేసి మన ట్రేడింగ్ చేస్తలేదు, చేసో చేయరాకనో ఏదో మొత్తానికైతే వాళ్ళు అమ్ముకుంటున్నారు. మీకు ఒక డౌట్ రావచ్చు, నిజంగా ఎండి సారే అమ్మవచ్చు ఆయన మీరు కూడా అనుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు నా అకౌంట్ హిస్టరీ మీకు చూపిస్తా. ఓకేనా, నేను కొనడమే తప్ప అమ్మడం ఉండదు. ఇక్కడ చూడండి, నేను కొనడమే తప్ప అమ్మడం ఉండదు. ఎందుకంటే $1000 లోపు ఐపీజీ కైన్ దొరికితే బంగారమే. ఓకేనా, మనం కొంటే ఇక్కడ గ్రీన్ కలర్ వస్తుంది, మనం అమ్ముకుంటే రెడ్ కలర్ వస్తుంది. అంటే నేనేంటనేది మీకు అర్థం అవ్వాలి, కంపెనీ ఎంత జెన్యూన్ అనేది మీకు తెలియాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను కూడా కైన్ అమ్ముతా. ఎప్పుడు ఓ $5,000 $10,000 వచ్చినప్పుడు ఒకటే కైన్ అమ్ముతా, నాకు 5-10 వేలు వస్తుంది డాలర్లు. అంతేగాని నేను ఈ 400, 500, 700, $1000కి ఐపీజీ దొరికేది కాదు. మన ఐపీజీ క్వాలిటీ కోడింగ్ ఏంటంటే ఎక్కువ హై అండ్ టాప్ ఎండ్ ఉంటుంది కదా వర్షన్, ఇలా టాప్ ఎండ్ అని, అలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ తోటి చేపించడం జరిగింది ఐపీజీ కైను. సప్లై వచ్చేసి 1 year కాబట్టి హెవీ డిమాండ్ వస్తుంది. అలాగే మరి ఎండి సార్ కైను కూడా అమ్ముకోవడానికి ఏమన్నా పెట్టిందంటే ఇక్కడ చూడండి, నేను కొనడానికే తప్ప అమ్మడానికి ఆర్డర్లు పెట్టను, కైను అమ్మను నేను అసలు. ఓకేనా, ఇది విషయం. మళ్ళొకటి, తక్కువ రేటుకి అమ్ముకోకండి, తర్వాత బాధపడతారు. వీలైనంత వరకు కొనిపెట్టుకోండి, ఇది కొనే టైమే, అమ్ముకునే టైం కాదు. ఓకేనా, బయింగ్ సెల్లింగ్ అనేది మీకు దీని మీద అవగాహన కూడా ఇస్తాను, వీడియోలు కూడా చేస్తాను. ఓకేనా, ఇది మినిమం అవగాహన తీసుకోండి. ఓకేనా, ఎక్కువ కైన్లు కొనుక్కోవడానికి డాలర్లు రెడీ చేసుకొని కొనిపెట్టుకోండి. తక్కువలు దొరికినప్పుడు మంచిగా ఒక $5,000 $10,000 వెళ్ళినప్పుడు అమ్ముకోండి. ఓ 1 year 2 year ఎసెట్లా పెట్టుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.